కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా గురువారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు సబ్బవరంలో మంచి స్పందన లభించింది. సిఐటియు పిలుపు మేరకు సబ్బవరం మండలంలోని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల నుంచి అంగన్వాడీ ఉద్యోగులు, మిడ్ డే మీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు లాంటి పలు కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామచంద్రరావు, సబ్ ఇన్స్పెక్టర్ సింహాచలంల సారథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగిన సిఐటియు అనుబంధ సంస్థల కార్మిక సంఘాల ర్యాలీ తహసీల్దార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ప్రతి అంగన్వాడీ వర్కర్కి, ఆశా వర్కర్కి, విద్యార్థుల వర్కర్కి, అదేవిధంగా స్కూల్ సిబ్బందికి, భవన నిర్మాణ మాకు ఈ జాబ్ వేసి మాకైతే సార్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే వేసినప్పటి నుంచి అప్పుడు 6,000 వేస్తున్నారు. కరోనా నుంచి జీతాలు వస్తున్నాయి కానీ మాకు నెలలకి రావట్లేదు సార్. మాకు స్కూల్లోని ఓట్లు వేసినా ఏదైనా మాది ఆయాలే బాధ్యత సార్. ఎంతైనా నైట్ అయినా పగలైనా ఉంటాము. కూలర్ చెప్పులైనా ప్రతిదీ మేమే చూస్తాం, ప్రతిరోజు వస్తాం మేము. కానీ అప్పటికి ఇప్పటికి 6,000 వేస్తున్నారు సార్. మా జీతాలు పెరగాలి. అలాగే ఓట్లు వేసినప్పుడు మాకంటూ చిన్నది ఏదైనా ఐడెంటి కార్డు లాంటిది ఏదైనా ఇస్తే మా ఆయాలకి మేము లోపలికి పనికైతే పిలుస్తున్నారు, బయట పోలీసు వారు అడ్డేస్తున్నారు, మేమంటూ చెప్పుకోవాల్సి వస్తుంది సార్. మాకంటే చిన్న ఐడెంటి కార్డు మా జీతాలు పెంచాలి సార్. మాకు జీతాలు అవి ఏమీ లేవు. గత 4 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో 8,000 జీతం అనేది ప్రభుత్వం వస్తుంది. కనీస వేతనం మాకు అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాము. కానీ అదొకటి మేము అడగనే తప్ప ప్రభుత్వం చేస్తే ఎదుర్కొ వస్తున్నాము. అలాగే 25 ఏళ్ళుగా కూడా మేము ప్రభుత్వం నుంచి ఏ పని చెప్తే ఆ పనులన్నీ చేస్తున్నాము. కనీసం మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయలేదు, ఐడెంటి కార్డులు ఇవ్వలేదు. మమ్మల్ని గుర్తించి మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి మా 20,000 కనీస వేతనం చెల్లిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని. మాకు జీతాలు అవి ఏమీ లేవు. గత 4 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో 8,000 జీతం అనేది ప్రభుత్వం వస్తుంది. కనీస వేతనం మాకు అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాము. కానీ అదొకటి మేము అడగనే తప్ప ప్రభుత్వం చేస్తే ఎదుర్కొ వస్తున్నాము. అలాగే 25 ఏళ్ళుగా కూడా మేము ప్రభుత్వం నుంచి ఏ పని చెప్తే ఆ పనులన్నీ చేస్తున్నాము. కనీసం మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయలేదు, ఐడెంటి కార్డులు ఇవ్వలేదు. మమ్మల్ని గుర్తించి మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి మా 20,000 కనీస వేతనం చెల్లిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని. భవన నిర్మాణ కార్మికులకి 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకి అమలు చేశారు. అందులోనూ ఆ యొక్క సంక్షేమ పథకాలు ప్రసూతి మరియు మా అంగవైకల్యం, అలాగే మరణించిన వారికి దహన సంస్కారాలకి ఖర్చులు, డబ్బులు అన్నీ కూడా ఆ రోజు రాజశేఖర అమలు చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి, భవన నిర్మాణ కార్మికులకు భద్రత కల్పించాలని రాజశేఖర రెడ్డి గారు ఎంతో కార్మికులను ఉద్దేశించి అమలు చేసిన చట్టాన్ని మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కార్మిక చట్టాన్ని రద్దు చేసి 12-14 జీవో అమలు చేసి కార్మికులకు పూర్తిగా తీరం ద్రోహం చేశారు. మరి మన ఉమ్మడిగా వచ్చిన తెలుగుదేశం, బీజేపీ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. పెద్ద కార్మిక సమ్మె. ఇందులో 10 కేంద్ర కార్మిక సంఘాలు, 500 సంయుక్త కిసాన్ మోర్చా, అనేక అసోసియేషన్లు, ఫెడరేషన్లు కలిపి సమ్మెకి పిలిపించినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్ ఏంటి? మనం ఏదైతే 4 లేబర్ కోడ్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా ఇతర అనేక డిమాండ్లను కనీస వేతనం అమలు చేయాలని, విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, నూతన విద్యుత్ చట్టాన్ని, అదేవిధంగా నూతన విత్తన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి అనేక డిమాండ్లు, ప్రజలకు సంబంధించిన డిమాండ్లన్నీ కూడా పెట్టడం జరిగింది. కార్మికుల సమస్యలే కాదు, ప్రజల డిమాండ్లు కూడా ఇవాళ సమ్మెలో ప్రధాన భూమికి పోషిస్తూ ఉన్నాయి. ఏమిటి లేబర్ కోడ్లు? అమ్మా